రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ మల్లా మాధవరావు ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ టీవీఎన్ఎస్ మూర్తి, అసిస్టెంట్ ప్రిన్సిపల్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెచ్డి జి చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ ముల్లా మాధవ్ కళాశాల ఆర్ట్స్ బ్లాక్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజల హక్కులు సంక్రమిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరూ నడుం బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, ట్రెజరర్ ఎస్ విజయలక్ష్మి, ప్రధాన సభ్యులు కె వరప్రసాద్, విష్ణువందన, తెలుగు అధ్యాపకురాలు సౌందర్య, పీజీ యూజీ విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పెద్దలు వైస్ ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు చెప్పింది 100% కరెక్టే. ఆ రోజులు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఈ రోజు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అందరూ కూడా వాట్సాప్ యూనివర్సిటీలో చదువుతున్నారు తప్ప నిజంగా లైబ్రరీకి పుస్తకాలలో చదివే పరిస్థితి కనబట్టలేదు. మరి సార్ చెప్పినట్టు అందరూ చదువుకునే అవకాశాలు ఉండేవి కాదు, కొద్దిమందికి మాత్రమే ఉండేది. భారత రాజ్యాంగం విషయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నాం, అందరూ కుల వృత్తులు చేసుకోవాలని చెప్పి 70 ఏళ్ళ క్రితం చెప్పేవారు. కానీ అందరూ కూడా అన్ని సెక్టార్లో కూడా ఇప్పుడు చూస్తుంటే దేశవ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు వివిధ హోదాలు ఉన్నారంటే ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఆయన చాలా కష్టపడి మరి ఈ రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి మంచి చక్కటి రాజ్యాంగం అవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బ్రిటిషర్స్ ఈ దేశాన్ని విడిచిపెట్టి ముందు హేళన చేసేవారు. మీరు ఎలా పరిపాలించుకుంటారు, మీకు రాజ్యాంగం లేదంటే. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆ రోజు బాగా చదువుకుని ఆయన చక్కటి రాజ్యాంగం రాస్తే అందులో ఉన్న కమిటీలో సభ్యులు ఎవరు కూడా కాకుండా ఉన్నప్పుడు